లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ సాధారణ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది. అలాగే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై రిప్లై ఫైల్ చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా ఈడీని ఆదేశించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది ఎస్పీ రాజు కోర్టును కోరారు. తమకు 2 రోజుల సమయం కావాలని, ప్రస్తుతం కేజ్రీవాల్ 2వ తేదీ వరకు బెయిల్పై ఉన్నాడని కోర్టు తెలిపారు. తదుపరి విచారణను ఢిల్లీ కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ సాధారణ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనుంది. అలాగే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై రిప్లై ఫైల్ చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా ఈడీని ఆదేశించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాది ఎస్పీ రాజు కోర్టును కోరారు. తమకు 2 రోజుల సమయం కావాలని, ప్రస్తుతం కేజ్రీవాల్ 2వ తేదీ వరకు బెయిల్పై ఉన్నారని కోర్టు తెలిపారు. తదుపరి విచారణను ఢిల్లీ కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్లో అందిస్తారు. అశోక్, చెప్పండి, జూన్ 1న సాధారణ మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుందని తెలుస్తోంది, వివరాలేంటి? సో ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే బెయిల్ పిటిషన్ ముగుస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. నిన్న సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత కింది కోర్టుకు ఏదైతే ట్రయల్ కోర్టుకు వెళ్ళాలంటే సుప్రీంకోర్టు ఆయనకు సూచనలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీ సిబిఐ రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని కోర్టు స్వీకరించిన నేపథ్యంలో జూన్ 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సో ఈ బెయిల్ పిటిషన్లో సాధారణ మధ్యంతర బెయిల్ 2 పిటిషన్లు దాఖలు చేశారు. 2 పిటిషన్లపై కూడా 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు విచారించబోతుంది. సో ఈడీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్పై సమయం కావాలి, మాకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి కాస్త సమయం కావాలి, సో 2 రోజుల సమయం కావాలని న్యాయవాదిని కోరారు. సో ఈ నేపథ్యంలోనే 2 రోజుల సమయం ఇస్తూ జూన్ 1 తారీఖు వరకు సమయం ఇచ్చారు. జూన్ 1 తారీఖు మధ్యాహ్నం తర్వాత ఈ కేసు విచారణ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే గత 15 రోజులు 20 రోజుల నుంచి మధ్యంతర బెయిల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బయట ఉన్నారు. ఆయన జూన్ 2న మధ్యాహ్నం ఆయన అయితే ఢిల్లీలోని తిహార్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరో వారం రోజుల పాటు నాకు అయితే బెయిల్ పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యంతో పాటు ఆయన దాదాపు ఒక 8 కిలోల బరువు తగ్గడము, సో ఆయనకు అనేక టెస్టులు చేయాల్సి ఉంది అంటూ సో డాక్టర్లు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ని మరి ఒక వారం రోజులు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ట్రయల్ కోర్టుకు వచ్చారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు జూన్ 1వ తారీఖు 2 గంటలకు ఈ కేసును విచారించబోతుంది. సో మళ్ళీ ఆయనకు బెయిల్ ఎక్స్టెండ్ చేస్తుందా చేయదని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరో పక్క ఈడీ మాత్రము అరవింద్ కేజ్రీవాల్కు ఎక్స్టెండ్ చేయొద్దు అంటూ స్పష్టం చేస్తోంది. ఎందుకంటే లిక్కర్ పాలసీ వ్యవహారంలో మొత్తం ఈ లిక్కర్ పాలసీ వ్యవహారం మొత్తం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇస్తే దాని ప్రభావం పడే అవకాశం ఉంది. విచారణ జరుగుతుంది కాబట్టి ఈ తరుణంలో బెయిల్ ఎక్స్టెండ్ చేయొద్దంటూ ఈడీ వాదిస్తుంది. మరి 1 తారీఖు జరిగే ఈ బెయిల్ విచారణలో మరి కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది? కోర్టు అటు ఈడీ వాదనలు వినాలి, సిబిఐ వాదనలు వినాలి, మరో పక్క కేజ్రీవాల్ వాదనలు వినాలి. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.